ఒకవేళ మీకు గనక జాబ్ రాకపోయినా, రేపొద్దున ఓపీటీలో ఉండి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినా, ఇప్పుడు ఎందుకంటే 4,00,000 మంది యూనివర్సిటీలోంచి బయటకొచ్చిన వాళ్ళకి అందరికీ జాబులు రావాలంటే రావు. ఇన్ని రోజులు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు, ఆ మెయిన్ జాబ్ ఏదైతే వచ్చే వరకు స్టెమ్ ఓపీటీ 3 ఇయర్స్ అనేది ఉంటది కదా! దాంతో అలాగా పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటూ మెయిన్ జాబ్ కోసం ట్రై చేస్తూ స్లోగా అలాగ మెయిన్ జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ 3 ఇయర్స్‌లో ఏదో ఒక టైంలో హెచ్-1 ద్వారా ఎళ్ళటమో అట్లా సెట్ అవుతా వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం పరిస్థితి బాలేదు కాబట్టి స్టెమ్ ఓపీటీ వాళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారనమాట. యాక్చువల్‌గా స్టెమ్ ఓపీటీ ముందు పార్ట్ టైమ్ జాబులు చేయకూడదు, అది అందరికీ తెలిసిందే. అప్పుడు మీరు వెనక్కిపోయే పరిస్థితి గనక ఒకవేళ వస్తే, మీరు మీ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడకుండా చూసుకోండి. మెయిన్ ఎవ్వరు చెప్పినా అదే చెప్తారండి. ఎందుకంటే బర్డెన్ అనేది ఇప్పుడు ఒక రూ. 1,00,00,000 తీసుకొని మీరు ఇక్కడికొచ్చారు లోను. ఆ రూ. 1,00,00,000కి తగ్గ ప్లాన్ బి అనేది ఆలోచించండి. ఊరికే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేబదులు తీసుకొని ఎళ్ళంగానే సెటిల్ అయిపోతాము, డబ్బులు సంపాదించి వెనక్కి పంపిస్తాము అనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు గూడా నేను విన్నా ఈ మధ్యన కొంతమంది స్టూడెంట్స్‌ని "నువ్వేంట్రా జాబ్ చేయట్లేదు, వాడు ఐఫోన్ పంపించాడు, లేకపోతే వీడు ఇంకోటి పంపించాడు, వాడు మొన్న ఒక ₹1,00,000 పంపించాడంటరా వాళ్ళ అమ్మకి." ఇట్లా పిల్లల్ని ప్రెషర్ చేయకండి. చేయకూడదు. రూల్ ప్రకారం చేయకూడదు. పట్టుకుంటే సెవిస్ టర్మినేట్ చేసి పంపిస్తాడు. వాళ్ళ అబ్బాయి ఐఫోన్ పంపించాడు అని చెప్పేసి మీరు మీ పిల్లల మీద ప్రెషర్ చేసి వీళ్ళని పార్ట్ టైమ్ జాబ్ చేయమంటే రేపొద్దున డిపోర్ట్ అవుతాడండి. ఇప్పుడు వీడు కూడా డిపోర్ట్ అవ్వాలా?